హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. కొత్త ఫంక్షన్ పై ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఎవరెవరికి ఫంక్షన్ వస్తుంది, ఎవరెవరికి ఫంక్షన్ కట్ అవుతుంది అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ కొత్త ఫంక్షన్లు అనేది మనకి ఆగస్టు 15th నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. మరి ఎవరెవరికి వస్తాయి, ఎంతమందికి వస్తున్నాయి అండ్ ఎవరెవరికి ఫంక్షన్ క్యాన్సిల్ అవుతుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇప్పుడు తెలంగాణలో కొత్త పెన్షన్ పంపిణీ ముహూర్తం అయితే ఖరారు అయిపోయింది అనమాట. అంటే ఫంక్షన్ ఇచ్చే డేట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. ఆగస్టు 15th నుంచి కొత్త ఫంక్షన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు అనమాట. అలాగే అనర్హులైన వాళ్ళకి కూడా ఫంక్షన్ అయితే కట్ చేస్తున్నారండి. అర్హులైన వారికి కొత్తగా 2.50 లక్షల మందికి ఫంక్షన్ ఈ నెల 15న ఇస్తున్నారండి. ఎవరెవరికి అనేది ఇక్కడ క్లియర్ గా చూసేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న సుమారుగా 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందండి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ పంపిణీకు ముహూర్తం ఖరారు ఇచ్చేసింది అనమాట. హైదరాబాద్ లో సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించాలనుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు లబ్ధిదారులకు అందజేస్తారని తెలుస్తుందండి. కొత్తగా తలసేమియా, సిక్లేస్, ఎనిమియా బాధితులకు పెన్షన్ ఇవ్వాలని శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారండి. అర్హులు గుర్తించి ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆగస్టు 15వ తేదీన నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారండి. సో దీని ద్వారా బాధ్యత కుటుంబాలకు ఉపశమ కల్పించేందుకు పెన్షన్ సహాయపడుతుందని కూడా తెలిపారండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వితాంతులు, ఒంటరి మహిళలు, అలాగే నేత గీత కార్మికులందరికీ కూడా మొదటి ప్రాధాన్యతగా ఇస్తారనమాట. చూసారు కదా ఇప్పటి వరకు ఎవరెవరికి పెన్షన్ వస్తుంది అనేది. ఇప్పుడు వచ్చేసరికి ఎవరెవరికి పెన్షన్ కట్ అవుతుంది అనేది కూడా చూసేద్దామండి. దివ్యాంగులు చనిపోతే కనుక వారి భార్యలకు తక్షణమే పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారండి. అంటే ప్రెసెంట్ ఇంతకు ముందు దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటే కనుక వారు రీసెంట్ గా చనిపోతే కనుక ఆ పెన్షన్ స్కీమ్ అనేది క్యాన్సిల్ అవ్వకుండా ఆ స్కీమ్ అనేది తన వైఫ్ కి చేంజ్ అయ్యేలాగా ఆదేశాలు జారీ చేశారనమాట. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పైగా అనర్హుల పెన్షన్ అందుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించి, అంటే చాలా ఏళ్ల క్రితమే చనిపోయిన వారి పేర్లపై డ్రా చేస్తున్న లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ ఆధారంగా తేల్చి వారికి పెన్షన్ తొలగించాలని, అలాగే అర్హత కలిగిన వారికి గుర్తించి వెంటనే పెన్షన్ ఇవ్వాలని భావిస్తుందండి. పెన్షన్ కోసం 11 లక్షల మంది దరఖాస్తులు అందాయి అనమాట. అంటే మొత్తం కూడా ఇప్పటి వరకు మనకి 11 లక్షల మంది అప్లై చేసుకున్నారండి. సో అప్లికేషన్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అందాయి అనమాట. సో ఇప్పటి వరకు 11 లక్షల మంది అప్లికేషన్స్ అయితే అందాయండి. వాటిలో నుంచి ముందుగా అంటే సో ఎవరెవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది కూడా చూడండి. ముందుగా దివ్యాంగులకి, వితాంతువులకి, ఒంటరి మహిళలకు, అలాగే పేద వృద్ధులతో ఒక లిస్ట్ అయితే రెడీ చేశారనమాట. సో వాళ్ళందరికీ కూడా అంటే 11 లక్షల మంది వచ్చిన అప్లికేషన్స్ ని 11 లక్షల మందిని సెలెక్ట్ చేయకుండా సో అందులో కొంతమంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా వీళ్ళకే ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఎవరు దివ్యాంగులు, వితాంతులు, ఒంటరి మహిళలు, అలాగే పేద వృద్ధులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారండి. సో వీళ్ళందరికీ కూడా మనకి ఫస్ట్ ఆగస్టు 15th నుంచి కొత్త పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. అలాగే కొత్త తలసేమియా, అలాగే సికిల్స్ ఎనిమియా బాధితులకు కూడా పెన్షన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారండి. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ద్వారా వీరికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అయితే అందిస్తున్నారు. సో పెట్టుకున్న 11 లక్షల మందికి కూడా 11 లక్షల మందిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కొంతమందికి ఇచ్చారు. వాళ్ళకి ఆగస్టు 15th నుంచి అయితే కొత్త పెన్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో అందులో మీ నేమ్ ఉందో లేదో అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా మీ యొక్క నేమ్ ఉందో లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించినా సరిపోతుందండి. సో అంటే ఇప్పటి వరకు అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటారు కదా, మీరు మీ నేమ్ సెలెక్ట్ అయిందో లేదా అనేది ఒకసారి గ్రామ సచివాలయం వెళ్ళి లిస్ట్ లో మీ నేమ్ ఉంటే కనుక మీకు ఆగస్టు 15th నుంచి కొత్త పెన్షన్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో.